దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు అనేకముగా మనము ధ్యానం చేస్తూ అనేకమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటం జరుగుతుంది. తద్వారా మన యొక్క విశ్వాసతను ఎలాగో మనం నడిపించాలో, ఎలాగో మనము ఆ విశ్వాసతలో దేవుని యొక్క కృప పొందుకోవటానికి దేవుని యొద్దకు మనం చేర్చబడాలో ఈ జ్ఞానం ద్వారా మనం ఎంతో నేర్చుకుంటూ ఉన్నాం. వాక్య భాగములో అనేక విషయాలను ప్రభు నేర్పుతూ మన విశ్వాసతను అంతకంతకు దేవుడు బలపరుస్తున్నందుకు కూడా దేవునికి చాలా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని మందిరము యొక్క ప్రార్థనీయత, ఈరోజు దేవుని మందిరము యొక్క ప్రార్థనతను గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పటానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఇది ఆరాధించే స్థలం. ఇది ఆరాధించే స్థలం. ఈ స్థలములో ఆరాధించటానికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఎవరైనా దేవునితో ఆరాధన చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే దేవుని యొక్క మందిరము అనేటువంటిది దాని యొక్క విశిష్టత ఏంటి అనేది మనం చూసినట్లయితే, లేక దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం చూసినట్లయితే, దేవుని యొక్క మందిరము అనేటువంటిది ఆరాధించే స్థలము అనే దానిని మనం ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 28, 29 వచ్చిన చదువుదాం. తమ తలలు వంచి చాలు. దేవుని యొక్క మందిరంలో మనం చూస్తే ఆరాధన క్రమం చాలా చక్కగా జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ ఆరాధన క్రమంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే యాజకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, రాజు కూడా ఉన్నారు అక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వాద్యాలు వాయించేవాళ్ళు వాద్యాలు వాయిస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, అలాగనే ప్రార్థించేవారు ప్రార్థిస్తూ ఉన్నారు, దేవునికి అర్పణలు అర్పించేవారు అర్పిస్తున్నారు. ఈ ఆరాధన క్రమములో ఇవన్నీ జరుగుతూ ఉండగా రాజుగారు కూడా ఏం చేశాడంట, తల్ల ఉంచుకుని ఆరాధనలో ఆయన కూడా ఆరాధించినట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే దైవ సన్నిధి నువ్వు ఎంత బిజీగా ఉన్నా, నువ్వు ఎంత ఎత్తైనటువంటి స్థితిలోనూ ఉన్నా ఖచ్చితంగా నీవు దేవుని మందిరానికి రావాల్సిందే. ఆదివారం మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి మనందరం కూడా రావాల్సిందే. మనందరం కూడా దేవునితో సహవాసము చేయాల్సిందే. ఎప్పుడైతే నీవు దేవుని మందిరానికి వచ్చి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావో దేవుడు ఏం చేస్తాడు అంటే నీ ఆరాధన మీద దేవుడు ఆశీనుడై ఉండి నీ ఆరాధనను దేవుడు ఆస్వాదిస్తూ నీ ఆరాధనకు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప ప్రతిఫలములను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా చేయాల్సింది ఏమిటంటే దేవుని మందిరానికి మనందరం కూడా ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా 6 దినములు కష్టపడండి. 6 దినములు నువ్వు చక్కగా నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నీ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించండి. 7వ దినం మాత్రము మనం ఎక్కడికి రావాలి? అది దేవుంది కాబట్టి దేవుని దగ్గరికే రావాలి. ఆ సమయాన్ని దేనిని మనం దొంగిలించడానికి వీల్లేదు. మనందరము చక్కగా దేవుని ఆరాధన చేయటానికి మనందరము కూడా ఏం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్తో, ఆరోగ్యముతో, బలముతో, స్వరములతో, కర్మలతో
దేవునికి ఇచ్చినటువంటి అనేకమైన ఆశీర్వాదములతో, ధననిధులతో, బంగారములతో దేవునికి మనం ఏం చేయాలంటే అక్కడ మొక్కుబడులను అర్పించేవారుగా, ఆరాధించేవారుగా, పాటలు పాడేవారుగా, ప్రార్థించేవారుగా, అన్ని విధాల చిత్తపాటుతో దేవుని మందిరానికి రావాల్సిందే. ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుని యొక్క కృప నీ మీదకి వస్తుంది అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంటుంది. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. అది ఇప్పుడు అందరూ ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి దేవుని మందిరంలోనికి? అది మనందరము కూడా దేవుని మందిరంలో ఆరాధన చేయటానికి మనందరం ఇక్కడికి వస్తున్నాం. మనందరము కూడా ఇక్కడ ఏం చేయాలంటే మన ఆరాధన దైవమైన, మన ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మనం గణపరచాలి. నీ స్వరాలతో, నీ వాద్యాలతో, నీ అర్పణలతో దేవుణ్ణి ఏం చేయాలి? మనందరం ఇక్కడ మనం గణపరచాలి. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే ప్రజలు కానీ, రాజులు కానీ, యాజకులు కానీ, వాద్యాలు వాయించేవాళ్ళు అందరూ చక్కగా దేవుని మందిరానికి వచ్చేసి అందరూ దేవునినే మహిమపరచాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యగ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తలుల కార్యగ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చాలు. పౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? అది అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి మనం ఏం చేయాలి? ఆరాధన చేయటానికి మనం వెళ్ళవలసిన బద్ధులమై ఉన్నాం. మిగతా 6 రోజులు నీవు ఏ పని చేసుకున్నప్పటికీ కూడా 7వ దినం మాత్రం మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి మనందరం కూడా రావాలి. దీనిని మనం ఎవరు పాడు చేయవద్దు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని పాడు చేయవద్దు. ఈ 6 దినములు నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడిన విధానం బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి అర్పణలో నుంచి, ఆశీర్వాదం నుంచి దేవుని మందిరంలో తీసుకొచ్చి అక్కడ ఏం చేయాలి? దేవునికి అర్పిస్తూ దేవునిని మహిమపరచాలి. దేవునికి ఇచ్చిన తలంతులు ఏమవుతున్నాయో, అది పాటలో, వాద్యాలు ఏమవుతున్నాయో ఇవన్నీ కూడా దేవునికి అర్పిస్తూ దేవునిని మహిమపరచాలి. అందుకు పౌలు కూడా ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు? యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాను అని రాయబడింది. అపోస్తలుల కార్యగ్రంథములో 8వ అధ్యాయం 27వ వచనంలో నపుంసకుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆరాధించడానికి వెళుతున్నాడు. చూసారా? ఈయన కూడా ఒక అధికారేనా? ఈయన పనిపాటు లేకుండా ఉన్నాడా కదా? ఈయన కూడా ఏం చేస్తున్నాడు? రాణి దగ్గర ఒక మంత్రిగా ఉన్నాడు. ధనాగారం అంతటి మీద ఈయన ఎలా ఉన్నాడు? ఒక అధికారిగా ఈయన ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చూసారా? ఎన్ని అధికారాలు ఉన్నా రాజు అయినా వెళ్ళాల్సిందే, సేవకులైనా వెళ్ళాల్సిందే, ఉద్యోగస్తులైనా దేవుని మందిరానికి రావాల్సిందే. ఎందుకనంటే ఈరోజు మనకు ఈ స్థితి, ఈ భవిష్యత్తు, ఈ భోజనము, ఈ హోదాలు, ఈ డబ్బులు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కనుక ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే దేవునిని మహిమపరచడానికి మనందరం దేవుని మందిరానికి రావాల్సినటువంటి అవసరత కలిగిన వారమని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అది ఇక్కడ మనము ఏం చేయాలన్నాడంటే, మన ఆరాధనలో శరీరమును ఆస్వాదము చేసుకునవద్దు. దేవునిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. శరీరాన్ని మనం ఏం చేయొద్దు, ఆస్వాదించుకోవద్దు. ఆరాధనలో మన ఆరాధనకు యోగ్యుడు ఎవరంటే మన దేవుడు. కనుక ఆ దేవునిని మనం ఆరాధించాలి అంటే ఆత్మతోనే సత్యముతోనే దేవునిని ఆరాధించాలి. అలాంటి ఒక ఆరాధన కలిగినటువంటి పిల్లలుగా మనందరూ దేవుని మందిరములో మనం ఉండాలి తప్ప ఇక్కడ దేవుని యొక్క మందిరములో అల్లరి చిల్లరగానో లేకపోతే ఆటంకములుగానో మన ప్రవక్తను సరిగ్గా లేకుండానో ఇక్కడ మనం ఉండకూడదు. దేవుని మందిరములో దేవుని ఆత్మ సంచారం చేస్తున్నప్పుడు, దేవుని మందిరములో దేవుని కార్యాలు మనం పొందుకోవాలనే ఆశతో మనం ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలకు మనం ఎవరో కూడా ఇక్కడ అడ్డుబండలుగా మనం ఉండవద్దు. ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే దేవుని కృప పొందుకోవటానికి ఇక్కడికి వచ్చాము కాబట్టి ఆ దేవుని కృప పొందుకునేటువంటి విధేయత కలిగిన పిల్లలుగా ఇక్కడికి ఉన్నట్లయితే ఆ విధేయతలకు దేవుడు తప్పకుండా ఆయన సహాయమును ఆయన అందిస్తారు. అందుకే దేవుని మందిరము అనేటువంటిది మొదట ఏంటంటే ఇది ఆరాధించే స్థలము, ఇది అల్లరితో కూడినటువంటిది కాదు. ఇక్కడ ఆరాధించేటువంటి వారు శరీరాన్ని ఆస్వాదం చేసుకోవద్దు. బయట పాటలు పాడుతున్నవారు, బయట డాన్సులు వేస్తున్నవారు వారు శరీరాన్ని వారు ఆస్వాదం చేసుకుని దాన్ని చూపిస్తారు. ఇక్కడ అలాంటిది కాదు. ఇది దేవునికి మహిమను తీసుకురావటానికి మాత్రమే ఇక్కడ ఆరాధనను చేస్తున్నాము. ఇక్కడ వేరేగా మనం ఇక్కడ మన శరీరాన్ని ఆస్వాదం చేసుకుని మనం ఇక్కడ ఆరాధన చేయవద్దు. నీ ఆరాధన పవిత్రమైనది. నీ ఆరాధన దేవుడు ఇష్టపడి అంగీకరించి నీకు సహాయము చేయాలి. అలాంటి చక్కని ఆరాధన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగినట్లయితే ప్రభు తప్పకుండా ఆయన కృప నీకు అందిస్తారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరాధన చేసుకుంటారు, చేసుకునేవ్వండి. దేవుడు నీకు చెప్పినటువంటి విధంగా మరి ఈరోజు ఒక దైవజనుడిగా మీకు చెప్పేటువంటి విధంగా మీరు చక్కగా ఆరాధన చేయాలని నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తూ ఉంటున్నాను. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యములో మనకు చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటి అనేది మనం చూస్తే 2వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఆ 24 వచ్చిన చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచ్చిన చదవండి. ఎందుకనగా చూసారా, మనం ఏం చేయాలి అంటే శరీరాన్ని మనం ఏం చేయవద్దు అన్నాడంటే చేసుకోవద్దు. మనందరము కూడా ఏం చేయాలన్నమాట, దేవుని ఆత్మ వలనే మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలి. కొన్నిసార్లు మన ఆరాధనలో ఎక్కువగా మనము దేని మీద ఆధారపడుతున్నాం అంటే వాద్యాల మీద. దీని మీద వాద్యాలు ఉంటేనే ఆరాధన, మ్యూజిక్లు ఉంటేనే, డ్రమ్ములు ఉంటేనే ఆరాధన చేస్తున్నాం. లేదు, మన ఆరాధన అనేటువంటిది మనకు శరీరానికి ఇంపుగా, శరీరానికి అందముగా, శరీరానికి ఇష్టమైనట్లుగా, ఈ శరీరములో అనేక మంది చూస్తున్నప్పుడు వారికి చాలా సంతోషాన్ని ఇచ్చేదిగా మన ఆరాధన ఉండకూడదు.
ఒకవేళ అవి ఉన్నా పర్వాలేదు, అవి లేకపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధన మనం చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇవాళ వాద్యాలు ఉంటే లేకపోతాయి, కానీ మనం ఎప్పుడు దేవుని ఆరాధించే హృదయముతో మనం ఏం చేయాలంటే దేవునిని ఆరాధించాలి. అలాంటి ఒక ఆరాధికులుగా ఆయన మందిరములో మనం ఉన్నట్లయితే దేవుని అభిషేకము ఆత్మ నీ మీద బహుబలముగా దిగి వస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీదకి బలంగా దిగి వస్తుందో దేవుడు ఇక్కడ గొప్ప కార్యాలు ఇక్కడ దేవుడు జరిగిస్తాడు. అలాగూ మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని కార్యాలు ఈ స్థలంలో జరిగే విధముగా ఎవ్వరూ ఆటంకము ఉండవద్దు. దేవుని కార్యాలు జరగటానికి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవారుగా ఉండండి. దేవుడు ఉంటే చాలు, నాకు వాద్యాలు ఉన్నాయా లేవా, ఇక్కడ ఏమున్నాయి లేవు అన్నట్లు వద్దు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, మ్యూజిక్లు అన్నీ ఉంటే నేను పాడుపడతా, అది మ్యూజిక్ లేకపోతే పాడు మెడకొని కూర్చుంటాం. అంటే మనం ఏంటి ఆరాధన చేయటానికి మనం ఆధారం ఏం చేసుకుంటున్నాం? మ్యూజిక్లు చేసుకుంటున్నాం. అది ఉంటే ఆరాధన బాగుంటుంది అని మనం అనుకుంటున్నాం. అంటే మన ఆరాధనకు ఆస్వాదము మ్యూజిక్లు కాదు, శరీర సంబంధమైనది కాదు. మన ఆరాధనకు ఎవరు అంటే ఆధారం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించవలెనని ప్రభు చెబుతున్నాడు కదా. మనందరం కూడా ఎలా చేయాలంట? ఆత్మతోనూ సత్యముతో మనం ఏం చేయాలండి? మనం ఆరాధించాలి. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండవది, దేవుని యొక్క మందిరము అనేటువంటిది ఏంటి అంటే, నీవు ఏదైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నామో నీవు అర్పించే స్థలము కూడా ఇదే. అర్పించే స్థలం ఏదండి? దేవుని యొక్క మందిరమే. కనుక నువ్వు దేవునికి ఏ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా, నువ్వు నిశ్చయించుకున్నది ఏదైనా, నీవు ఇచ్చే స్థలము కూడా ఏది అంటే దేవుని మందిరమే. ఇక్కడ నీ భక్తిని లేక నీ యొక్క విశ్వాసతను కొలత వేసేటువంటిది ఇది. అంటే నీ భక్తిని కొలిసేది, నీ విశ్వాసతను కొలిసేది. నీవు ఏదైతే నిశ్చయించుకుంటున్నావో, ఏదైతే సమర్పణ చేస్తున్నావో అది ఇచ్చేటువంటిది కూడా దేవుని మందిరమే అనేది అన్ని మనం ఎన్నడూ ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 35 నుండి చదువుదాం. చెప్పాను. నలభై 41 వరకు చదవండి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే
దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత గురించి దేవుడు చెప్పుకుంటూ అనేకమైనటువంటి వారి గొప్పల కొరకు ప్రాకులాడుతూ ఉంటారు అని చెప్పాడు. ఇంకా చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయంలో ఏమంటాడంటే, దేవుని మందిరములో గొప్పవారు, పేదవారు, ధనికులు, లేనివారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు వారు కలిమిని కొలది, దేవుడు వారికి ఇచ్చిన దాని కొలది వారు సమృద్ధిగా దేవుని మందిరంలోకి వచ్చేవారు దేవునికి అర్పణలు అర్పించాలి. అందుకు వారు ఏం చేస్తున్నారు అంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి దానిలో నుంచి ఆ గొప్పవారు కలిమి కలిగిన వారు ఏం చేస్తున్నారంటే కానుకలను అర్పిస్తున్నారంట. వారు విశేషముగా వారు కానుకలను వేస్తున్నారు. ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు వాళ్ళందరినీ. చూస్తూ ఉండగా ఆ గుంపులో, ఆ మందిరములో ఆరాధన చేసేటువంటి వచ్చినటువంటి ఒక పేద, ఒక విధవరాలు ఉందంట. ఆమె ఏం చేసింది అంటే, ఆమెకు ఉన్నటువంటి ఆ 2 కాసులు బంగారాన్ని ఏం చేసిందంట, ఆమె దేవునికి ఆమె ఇచ్చేసిందట. ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూసి అంటాడు, మీ అందరిలో కూడా అందరికంటే ఎవరు ఎక్కువ వేశారట? చూసారా? అంటే దేవుని యొక్క మందిరము అనేటువంటిది ఒకటి ఆరాధనకైతే, రెండవది దేవునికి మనం ఏం చేయాలి? మనం అర్పించాలి. ఎలా అర్పించాలి అంటే, దేవుడు మెచ్చుకునేటట్లుగా, దేవుడు ఇష్టపడేటట్లుగా మనం దేవునికి మన అర్పణలను మనం అర్పించాలి. ఇక్కడ మనము కయ్యను, ఏబేలు కూడా దేవుని మందిరానికి వచ్చి అర్పణలను అర్పించారు. కానీ వారి అర్పణను ఒకదానిని దేవుడు నిరాకరించాడు, ఒక అర్పణ దేవుడు అంగీకరించారు. అంటే మనం దేవుని మందిరంకి వచ్చుతున్నప్పుడు మనము అర్పణలు అర్పించాలి అనేటువంటి దానితో మనం ఏం చేస్తున్నాం? అర్పణలు ఇస్తున్నావు. కానీ ఈ అర్పణను న్యాయబద్ధముగా మనం ఇస్తున్నామా లేదా అనేటువంటిది కూడా మనందరం గుర్తించాలి. అందుకే మలాకీ గ్రంథంలో అంటాడు, మీరు దేవుని యొక్క సొమ్మును ఏం చేస్తున్నారు అంటున్నాడంటే, మీరు దొంగిలిస్తున్నారు అని చెప్పాడు. ఎవరి సొమ్ముని? ఎందుకని మనం దొంగిలిస్తున్నాం? మనం అనవచ్చు, నేను ఎండనక వాననక నేను ఎంతో కష్టపడి నేను సంపాదించుకున్నాను, ఇది నేను దేవుని సొమ్మును దొంగిలించటం ఏంటి అని మనం అనవచ్చు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మీ యొద్ద మేము దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈక ఏం చేస్తున్నావంట? చూసారా? అంటే దేవుడు వారికి ఇస్తున్నప్పుడు దేవునికి ఏం చేయాలి? వారు అర్పణలను అర్పించినప్పుడు మనం ఏమవుతున్నామని చెప్తున్నాడు? దొంగిలిస్తున్నాము, మన దొంగలమే అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క మందిరములోకి మనం వచ్చేటప్పుడు మనం ఇచ్చే ప్రతి అర్పణను కూడా దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఆ అర్పణ ఎలా ఉండాలి అంటే, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వేయటం కాదు. నీ ఇష్టం వచ్చినట్లుగా ఇక్కడ ఆరాధన చేయటం కాదు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఇక్కడ నీవు నియమించుకుని నువ్వు చేయటం అనేది కాదు. దేవుడు ఏదైతే నియమిస్తున్నాడో, దేవుడు ఏ విధంగా ఆరాధన చేయమంటున్నాడో, దేవుడు ఏ విధంగా దేవునికి అర్పణలను మనం అర్పించమంటున్నాడో ఆ విధంగా అర్పణలను అర్పించాలి. ఇది నాదే కదా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అనటానికి ఏమాత్రము కూడా వీలు లేనే లేదు. ఎందుకనంటే నీవు నీ సొత్తు కాదు, దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. దేవుడు నీకు ఏదైనా ఆశీర్వాదం ఇస్తేనే నువ్వు తింటున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు. మరి దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వేం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఇవ్వనప్పుడు నువ్వేమవుతున్నావు అంటే దేవుని సొమ్ముని దొంగిలిస్తున్నారు. దేవుని సొమ్మును దొంగిలించటానికి, దొంగలుగా ఉండటానికి కాదు దేవుని ఆస్వాదించింది. దేవుని కొరకు నువ్వు నమ్మకమైన వానిగా, నమ్మకమైనటువంటి విశ్వాసగా మన యొక్క జీవితాలు ఉండాలనే దేవుడు నీకు ఇలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఆశీర్వాదాన్ని మరొకరికి దేవుడు ఇచ్చేస్తాడు. చాలామంది వారి యొక్క విశ్వాసతను
అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి వారమై ఉండగా అసలు విశ్వాసమే లేనటువంటి ఆరాధకులుగా, అసలు విశ్వాసమే లేనటువంటి బిడ్డలుగా మనం దేవుని మందిరంలో గడిపేస్తున్నాం. అసలు దేవుని మందిరములో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత విశ్వాసం సంపాదించుకోవటానికి పోరాటం చేయాలి. నీవు ఎన్ని లక్షలు సంపాదించుకొని పర్వాలా, కానీ దేవుని మందిరంలోకి వచ్చేసరికి నీవు సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఆవగింజలో అర్ధభాగం. ఇంత విశ్వాసమును సంపాదించుకోవటానికి విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవాన్ని చేపట్టాలి. ఇది క్రైస్తవ జీవితాల్లో మనం చేయవలసిన పోరాటం. ఈ విశ్వాసమే అనేది నీకు లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా పరలోకములోకి వెళ్ళటానికి, దేవుని దగ్గర అడిగిన దాన్ని పొందుకోవటానికి అవకాశం ఉండదు. అందుకే విశ్వాసము అనేటువంటిది నీకుంటే ఆ విశ్వాసము ద్వారా దేవుని దగ్గర ఎన్నో కార్యాలని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అందుకే ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నమాట, విశ్వాసం అనేది కావాలి. ఇక్కడికి వచ్చిన మనందరం విశ్వాసం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చానని అంటావు. మరి ప్రభు నీకు విశ్వాసం ఉంటే విశ్వాస సంబంధమైన పోరాటము చేయండి అని ఎందుకంటాడు? విశ్వాసం అనేది ఒక ఆవగింజలో ఎందుకు అది ఉంటే సరిపోతుందని ఎందుకు అడుగుతున్నాడంటే మన దగ్గర ఆ విశ్వాసము కూడా లేకపోవటమే. ఇప్పుడు క్రైస్తవునిగా మనము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ ఆరాధనలో దేవుని బిడ్డలుగా మనం అర్పించేటువంటి అర్పణ ఎలా ఉండాలంటే విశ్వాసముతో ఉండాలి. అందుకే అనేక మంది వారు ఇస్తున్నారు, కానీ వారికి కలిగిన దానిలో ఇస్తున్నారు. ఏమైతే ఆమెకున్న జీవనమంతా దేవునికి ఇచ్చేస్తుంది. ఎందుకంటే నేను దేవునికి ఇస్తే దేవుడే నాకు సహాయమును చేస్తాడు. అలాంటి ఒక విశ్వాసత కలిగిన బిడ్డలుగా ఈ దేవుని మందిరములో మనం ఎదగటానికి దేవుడు మనలను ఈ మందిరంలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు అని మనందరూ కూడా గ్రహించాలని నేను మీకు మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథములో 31వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. చాలు. ఇక్కడ వాళ్ళు దేవుని మందిరములోనికి వాళ్ళు ఏం చేస్తున్నారట, కానుకలు తీయటం మొదలుపెట్టారంట. వారు దేవుని మందిరములోనికి కానుకలు తేవటం ప్రారంభించినది మొదలుకొని వారు ఎలా ఉన్నారంట, మేము సమృద్ధిగా భోజనం చేసినను అంటే నువ్వు డబ్బులు సంపాదించుకోవటానికి పిసినారితనంగా తినకే ఉండాల్సిన పనేమీ లేదు. నీవు దేవుని యొక్క బిడ్డగా విధేయత కలిగి దేవుని యొక్క మార్గములోను చక్కగా కొనసాగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు అంటే నీవు చాలా తిన్నప్పటికీ కూడా దేవుడు నీకు మిగులుగానే దేవుడు ఉంచుతాడు. ఇది మనం నేర్చుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఇస్తే ఏమైపోతావు, నా పిల్లలు ఏమైపోతారు. అసలు విశ్వాసత నీకు లేకపోతే నీ పిల్లలకి ఏమి నేర్పిస్తావు? విశ్వాసతను గురించి, నీ పిల్లలకు భక్తిని గురించి ఏమి నేర్పిస్తావు? ఇప్పుడు నోవహుకు విశ్వాసం ఉంది కాబట్టి ఏం చేశాడు, విశ్వాసముతో ఓడని కట్టాడు. కట్టి ఏం చేశాడు, ఎవరికి విశ్వాసమున లేకపోయినా తన కుటుంబాన్ని ఏం చేశాడు, విశ్వాసతలో నడిపించుకుని ఓడలోనికి. మరి విశ్వాసత మనకే లేకపోతే మనం మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలమా? మన కుటుంబాన్ని మనం నడిపించుకోగలమా? ఆలోచించండి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, కానీ మనకేముంటలేదు, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్యులై ఉనుట అసాధ్యమైన భక్తి, కొరగాని భక్తి, ఎందుకు మార్పు లేని భక్తి, దేవుడంటే భయము లేని భక్తి. అది ఉంటే అది లేకపోతే అంతేనా? భక్తిలో మనకేముండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే మనకేమొస్తుంది, దేవునికి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఒక భయం అనేది మనకు వస్తుంది. ఇదే మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. కనుక దేవుని యొక్క మందిరము అనేటువంటిది ఒకటి ఆరాధించే స్థలము, రెండవది
మన యొక్క అర్పణను దేవునికి ఇచ్చి నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావో, ఎలాంటి విశ్వాసత కలిగి ఉన్నావో రుజువు చేసుకునే స్థలము కూడా ఇదే. నీ భక్తిని రుజువు చేసుకునేది ఇది, నీ శక్తిని రుజువు చేసుకునేది ఇది, నీ విశ్వాసత రుజువు చేసుకునేటువంటిది ఇది, దేవునితో నీకున్న సంబంధాన్ని బలపరిచేటువంటిది ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి విశ్వాసము, ఇలాంటి భక్తి చాలామందికి లేక ఏమైపోతున్నారంటే చాలామంది బలహీనులుగా వారి జీవితాలు మారిపోతున్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరము అభివృద్ధిని కలిగించే స్థలము. ఏం కలిగించే స్థలం ఇది? అభివృద్ధిని కలిగించే స్థలం ఇది. కీర్తన గ్రంథము 92వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో ఏం చేస్తున్నారంటే వీళ్ళు, అది దేవుని మందిరము అనేటువంటిది నిన్ను వర్ధిల్ల చేసేటువంటిది. అందుకే ప్రభు ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అంటే దేవుని యొక్క మందిరము నిన్నేం చేస్తుంది అనమాట? వర్ధిల్ల చేస్తుంది. వర్ధిల్లాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలోకి వచ్చి మనం ఏం చేయాలి? నాటబడాలి. హల్లెలూయా. అంటే నాటబట్టు అంటే ఏంటి? మనం చాలాసార్లు దేవుని మందిరానికి ఏం చేస్తాం? నెలకోసారో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మనం ఏం చేస్తాం? విజిట్ చేసేవాళ్ళు. కానీ అప్పుడప్పుడు వచ్చినట్లుగా అప్పుడప్పుడు మనం దేవుని మందిరంలోకి మనం వస్తున్నాం. ఇది మనకు ఆశీర్వాదం కానే కాదు. ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఏమిటంటే, నువ్వు దేవుని మందిరము అనేటువంటిది ఒక ఉన్నతమైనది. ఆయన మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనేటువంటి దాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వేం చేస్తావో ఆ శ్రేష్టతను, ఆ విశిష్టతను, ఆ ఆశీర్వాదాన్ని వదులుకుంటావా? వదులుకోవు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితి నీకు దొరుకుతుంది అని నీకు చెప్పినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆ రోజు అవసరమైతే సెలవుని పెట్టి నువ్వేం చేస్తావు? అక్కడికి వెళ్ళిపోతావు. ఎలవా? దేవుని మందిరము కూడా అలాగే మనం భావించాలి. అలాగే మనం దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనం భావించినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసండి, దేవుని మందిరంలో ఉండటానికి మనం దేవుని మందిరానికి వచ్చేస్తాం, ఎన్ని ఆటంకాలు ఉన్నా. అందుకే దేవుని మందిరము అనేటువంటిది నీవు అభివృద్ధి చెందటానికి, నీకు క్షేమమైనటువంటి స్థితిని ఇవ్వటానికి కావాల్సిన అన్ని అణువులు, అన్ని వనరులు కలిగినటువంటి మంచి స్థలమే దేవుని మందిరం కదా. గర్భఫలమైన, ఉద్యోగాలైనా, గృహాలైనా, స్వస్థతలైనా ఏమైనప్పటికీ కూడా నీవు పొందుకోవటానికి, నువ్వు సంపాదించుకోవటానికి యోగ్యమైన స్థలమే దేవుని మందిరం. దీనిని ఎలా నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? అంటాడు కదా, యెరూషలేమా నేను ప్రేమించువారు దేవుని మందిరం మీద ఉన్న మమకారము, ప్రేమతో వారు దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసేవారంట, యెరూషలేము వైపు ఉన్నటువంటి కిటికీని తెరిచి కనిపించదు, కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే, ఈ దిక్కున నా దేవుని యొక్క మందిరం ఉంది కాబట్టి ఈ దిక్కున నేను తెరిచి నేను ప్రార్థనలు నేను చేస్తున్నాను, నా దేవుడు నాకు సహాయమును. అదే విశ్వాసం, అదే విశ్వాసం అండి, అదే విశ్వాసం. అలాంటి ఒక విశ్వాసతతో మనం దేవుని మందిరంలోకి రాగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి, నీ పిల్లల మీదకి వస్తాయి. నువ్వు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వెళతావు. అలాంటి విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము లేని వారుగా, అలాంటి విశ్వాసత లేనటువంటి వారుగా, ఒక బలహీనులుగా మనం ఉన్నంత కాలము దేవుని మందిరములో నీకు ఏ ఆశీర్వాదము నీకు రావు, ఏ దీవెనలు నీకు రావు. ఈ దీవెన ఆశీర్వాదములో నీవు నేను పొందుకోవటానికి దేవుడు మనకి ఈ మందిరాన్ని
దేవుడు ఇచ్చాడు కనుక ఈ మందిరమును మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఈ మందిరములు మనం ఏం చేయాలంటే నాటబడాలి. అంటే ఇక్కడి నుంచి మనం ఎటు వెళ్ళటానికి వీలు లేదు. అలాంటి ఒక విశ్వాసత కలిగినటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఈ స్థలము ద్వారా దేవుడు నీకు స్వస్థతలు, మేలులు, దీవులు, ఉద్యోగాలు అన్నీ దేవుడు ఇక్కడ ఇస్తాడు. విశ్వాసంతో ఉండండి. దేవుడు నీకేం కావాలో దేవుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును దయచేస్తారు అని నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తూ ఉంటున్నాను. ఇక మనం నాలుగోదిగా మనం చూసినట్లయితే ఈ మందిరము ఎలాంటిది అంటే ఆస్వాదించేటువంటి స్థలము. ఏ స్థలం అండి ఇది? ఆస్వాదించేటువంటి స్థలము, అభివృద్ధి చేసే స్థలము, ఆస్వాదించేటువంటి స్థలము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదాం. తీసుకొని వచ్చినప్పుడు ఎత్తుకొని నాదా చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు కూడా, సృష్టికర్త కూడా ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. ఈ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయములటువంటి యాజకుడు ఏం చేశాడు? ఆయనని ఆస్వాదిస్తున్నాడు. నువ్వెవరో అయినా కావచ్చు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి నువ్వు ఎక్కడికి రావాలి? అంతే, దేవుని మందిరంలోకి రావాలి. నీ పిల్లలు దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే దేవుని మందిరంలోకి రావాలి. దైవజనుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇదే మన విశ్వాసం. ఒక తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటది, నాకున్న 2 కుమారులయ్యా, ఒకడు కుడి పక్కన ఉండాలి. అదే మన విశ్వాసం అండి. దేవునితో ఉంటే నా పిల్లలు, నా కుటుంబము ఆశీర్వదించబడతారు అనేటువంటి ఎవరైతే భావం కలిగి ఉంటారో వారందరూ వారి పిల్లల్ని ఎక్కడికి తీసుకొస్తారు? ఇంటి దగ్గర కూర్చోబెడతారు పిల్లల్ని? ఎవ్వరు కూర్చోబెట్టరు. స్కూల్కి వెళ్ళిపోతే ఎలాగో మన పిల్లల్ని కొడతామో, శిక్షిస్తామో, దేవుని మందిరానికి రాకపోయినా అలాగే శ్రద్ధ వహిస్తాం, కండిషన్స్ పెడతాం. ప్రతి తల్లిదండ్రులు దేవుని పట్ల వారికి ఒక విశ్వాసత అనేది ఉండాలి. ఆ విశ్వాసత కలిగిన ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారి పిల్లలను కూడా విశ్వాసతలో నడిపిస్తారు. దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని ప్రేమించే తల్లిదండ్రులుగా ఉంటే నీ పిల్లలను కూడా దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా చేస్తావు. వారు కూడా దేవుని పనిలో వారిని కూడా ముందుకు తీసుకొస్తావు. వారు కూడా దేవునికి అర్పణలను అర్పించేవారుగా నేర్పిస్తావు. ఇవన్నీ ముందు మనం నడుస్తూ మన పిల్లలను వెనుక నడిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క పిల్లలను మనం ఏం చేయొద్దు అన్నాడు? మరొక దేశ ప్రజలకి మనం ఇవ్వద్దు. మరొక దేశ ప్రజలను మనము తీసుకోవద్దు. అంటే దీని యొక్క భావం ఏంటి అనేది మనం చూసినట్లయితే, నీవు ఏ ప్రాంతమునైతే ఉన్నావో ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలని విడిచిపెట్టవద్దు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఏమన్నాడు అబ్రహాం? ఏమన్నాడు? అయ్యా, నా స్వజన దగ్గరికి వెళ్ళి నా కుమారుడికి కావలసిన భార్యను నువ్వు తీసుకురా నాయన. అక్కడ లేరా?
ఆయన ఉన్న ప్రాంతంలో లేరా? అంటే నువ్వు ఏ స్థలములో అయితే నీవు ఆశీర్వదించబడుతున్నావో ఆ స్థలాన్ని మర్చిపోవద్దు. అక్కడే నీవు ఏం చేయాలంటే నాటబడాలి. ఆ స్థలమును నువ్వు ప్రేమించాలి. ఆ స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకున్న తర్వాత ఆ ఆశీర్వాదములు మరలా అక్కడే వెదజల్లాలి. ఎక్కడికి మనం దాన్ని బయటికి పంపించొద్దు. ఎందుకనంటే నువ్వు ఏ కుండలో నీళ్లు తాగుతున్నావో, ఏ బండలో నుంచి నువ్వు చెక్కబడ్డావో కదా, ఆ బండకి చెందిన బిడ్డగా నువ్వెక్కడైతే నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నావో ఆ ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి స్థలమునే ప్రేమిస్తూ అక్కడే మనం వర్ధిల్లుతూ మనం ఉండాలి. ఇది మనకు వాక్యాలను నేర్పిస్తున్నటువంటి మంచి పాఠములుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యగ్రంథములో 3వ అధ్యాయము 26వ వాక్యములో ఒక మాట ఉంది. అదొకసారి చదివితే నేను ముగిచ్చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆశీర్వదించబడాలి. మన ఆశీర్వాదానికి అడ్డుగా ఏది ఉంది? దుష్టత్వం ఉంది, పాపం ఉంది, చెడు ఉంది, దేవునికి లోబడేటువంటి విధానం లేదు, దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడనే మనసు మనకి లేదు. దీన్ని మనం ఏం చేయాలంటున్నాడు? విసర్జించాలా? మళ్ళించాలా? దాని నుంచి మనం బయటకు వచ్చేయాలా? నువ్వు దాని నుంచి బయటికి రానంతకాలం నీకు ఆశీర్వాదాలు ఉండవు. నువ్వు దాని నుంచి బయటకు వచ్చేయాలి. ఎందుకనంటే నువ్వు దేవుని యొక్క మాట చొప్పున నడుచుకునే బిడ్డవి, దేవునికి విరోధముగా నడుచుకునేవాడు కాదు గనుక దేవుని యొక్క మార్గములో ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఆయన మనసును కలిగి నడుచుకునేటువంటి మనము ఆయనకు వ్యతిరేకమైన మనసు ఏదైతే ఉందో దాన్ని మనలో నుంచి తీసేసుకోవాలి, విసర్జించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదకరమైన నడక, ఆశీర్వాదకరమైనటువంటి సమర్పణ, ఆశీర్వాదకరమైనటువంటి భక్తి భావాలు మనలోనికి వస్తాయి. ఎవరు ఎలా ఉన్నా నేను నా ఇంటి వారు యెహోవాను, ఆ సమర్పణ నీలోకి వస్తుంది, ఆ త్యాగం నీలోకి వస్తుంది. మనం ఎవరి వైపు చూడవిక, మనం ఎవరి వైపు చూస్తామంటే మనకు ఏ వాక్యం అయితే నేర్పిస్తుందో ఆ వాక్యం వైపే, ఆ దేవుని వైపే మనము చూస్తాం. అందరూ కూడా చక్కగా ఎవరి వైపు చూడాలి? ఆ దేవుని వైపు చూడండి, ఆయన వాక్యం వైపు చూడండి. వాక్యం మనకి ఏదైతే బోధిస్తుందో దానిని అనుసరించే భక్తులుగా మనం ఉందాం. ఆ విధంగా ఎవరైతే వారి యొక్క జీవితాలను చక్కగా వారు కట్టుకోగలుగుతున్నారో ఆ కట్టబడుతున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు, వారి కుటుంబాలు ఎలా ఉంటాయంటే గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను మీ అందరికీ ప్రభు పక్షముగా మనం చేస్తున్నాను. మందిరం యొక్క విశిష్టతలో, ప్రాధాన్యతల్లో మొదటిది ఏంటి అంటే ఇది ఆరాధించే స్థలము. ఆరాధించటానికి నీ శరీరాన్ని ఆస్వాదము చేసుకోవద్దు, మ్యూజిక్ని ఏమీ ఆస్వాదం చేసుకోవద్దు, దేవునిని ఆస్వాదం చేసుకోండి. నీ ఆరాధన దేవునికి ఇష్టంగా ఉంటే ఆ దేవుడు ఏం చేస్తాడు? నీ ఆరాధన స్వీకరించి దేవుడిని దీవిస్తాడు. నీ ఆరాధన మ్యూజిక్లతోనో లేకపోతే ఇంకొక దానితోనో ముడిపడినట్లుగా ఉండొద్దు. దేవునితో ముడిపడాలి, దేవుని సన్నిధితో ముడిపడాలి. ఆయన గణపరిచే విధానములు ముడిపడినట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ స్వరము చేత, నీ కరముల చేత, నీ వాద్యముల చేత దేవునిని ఏం చేస్తావు? మహిమపరుస్తావు. అలాంటి యోగ్యమైన స్థలమే దేవుని మందిరము అని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే దేవుని యొక్క మందిరం అనేది అర్పించేటువంటి మంచి స్థలం ఇది. ఈ అర్పణ అనేటువంటిది నువ్వు దేవునికి ఇవ్వటము అనేటువంటిది నేర్పిస్తుంది. నువ్వు దేవునికి ఇవ్వటం ద్వారా నువ్వు చాలా తిన్నప్పటికీ కూడా నీవు సమృద్ధిలోనికి నువ్వు వెళతావు. అంటే ఇవ్వటం కూడా ఏమవుతుంది? నువ్వు దీవించబడటానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఇప్పుడు ఆ పేద విధవరాలు ఉన్నటువంటి ఆ కొంచెం పిండిలోనే కరువు కాలము అది, ఆ తర్వాత మళ్ళీ కొనుక్కొచ్చుకునేది కూడా కాదు, ఆ కరువు కాలంలోనే ఆ మొదటి అప్పమును ఏం చేసింది?
దైవజనుడికి ఇచ్చింది. ఏమైంది? కరువు కాలమంతా ఆ కుండలో పిండి తగ్గలేదు, ఆ నూనె, ఆ బుడ్డిలో ఉన్న నూనె తగ్గిపోలేదు. అంటే ఇక్కడ ఒక ఆశీర్వాదము, అర్పణ కూడా నీకు ఆశీర్వాదమే. నువ్వు దేవుని మందిరములో నువ్వు అర్పించే అర్పణ కూడా ఎలాంటిది? ఆశీర్వాదమే. ఇది నీకు ఆశీర్వాదము అని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? మరి ఎక్కువగా అర్పించాలి అనేటువంటి ఆశ నీలో కలుగుద్ది. లేక అది నీకు కలగనప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునికి మనం ఏమీ అర్పించలేం, మనం బలహీనం అయిపోతాం, వెనుదిరిగి వెళ్ళిపోతాం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనం మూడోదిగా చూస్తే దేవుని మందిరము అనేటువంటిది మనకు అభివృద్ధిని కలిగించేటువంటిది. అభివృద్ధి అనేటువంటి దానిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ చెప్పేటువంటి మాట ఏమిటంటే, నువ్వు దేవుని మందిరంలో ఏం చేయాలన్నమాట? నాటబడాలి. అంటే ఏది చెబితే అది మనం చేయాలి, దాటి వెళ్ళిపోకూడదు, నాటబడాలి. వాక్యము నీకు ఏమి బోధిస్తుందో, వాక్యము నీకు ఏది చెబుతుందో కుడివికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మనం ఏం చేయాలి? నడవాలి. అదే నాటబడటం. అలా ఎవరైతే నాటబడుతున్నారో వారు ఏమవుతారంటే వారు ముసలితనమందును సారము కలిగి పచ్చగా చిగురిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఇది ఆశీర్వదించేటువంటి స్థలం. ఇది ఏ స్థలం అండి? ఇది ఆశీర్వదించే స్థలము. ఎవరినైనా దీవిస్తుంది ఇక్కడ కదా. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరూ దీవించబడతారు ఇక్కడ. ఇప్పుడు ఈ స్థలంలోనికి ఎవరు వచ్చారని చెప్పారు? యేసు ప్రభు వారిని వారి తల్లిదండ్రులు ఏం చేశారట? దేవాలయం తీసుకొచ్చారు. 8వ దినమందు సున్నతి చేయించడానికి తీసుకొచ్చారు. అక్కడ నుండి వాడు దైవజనుడు ఏం చేశాడట? ఆ బిడ్డను చేతిలోకి తీసుకుని ఆయన ఏం చేశాడు? ఆస్వాదించాడు. అయ్యా, ఈయనే ఈ ఇశ్రాయేల్ అందరికీ రక్షణ అయ్యా. కనుక నీ పిల్లలందరూ దేవుని మందిరములకు వస్తేనే ఆశీర్వాదం అని గ్రహిస్తే నీ పిల్లలు ఇంటి దగ్గర ఎలా వదిలిపెట్టి వస్తావు? నీ ఆశీర్వాదం నీదే, నీ పిల్లల ఆశీర్వాదం నీ పిల్లలదే. నువ్వు ఊరికి ఇక్కడికి వచ్చి ఊక్కుంటూ వస్తే నీ పిల్లల సంగతి ఏంటి? నీ పిల్లలకి ఎవరిస్తారు ఆశీర్వాదాలు? అంతేనా? ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లలు కూడా ఏం చేయాలి? దేవుని మందిరంలోనికే తీసుకురావాలి కదా. ఆ దేవుని మందిరంలో ఉండటం బట్టే సమూయేలు ఉన్నతమైన వాడుగా దీవించబడుతున్నాడు. కనుక దేవుని మందిరములో నీ పిల్లలకి మంచి దీవెనలు ఎక్కడున్నాయి. అందుకే పిల్లలు ఎక్కడికి రావాలన్నమాట? దేవుని మందిరంలోకి రావాలి. ప్రతి ఒక్కరూ, నీ ఒక్కరివే కాదు, నీ పిల్లలతో కలిసి నీవు కుటుంబంగా దేవుని మందిరంలోనికి రాగలిగితే ఈ స్థలము నీకు ఆశీర్వాదాన్ని, నీ శాపాలు తీసివేస్తుంది, నీ కన్నీరు తుడిసివేస్తుంది. నీ కుటుంబానికి కావలసిన మేలులు, గృహాలు ఏమున్నా దేవుడు తీరుస్తాడు, ఉద్యోగాలు ఏమున్నా దేవుడు తీరుస్తాడు, అనారోగ్యాలు ఉన్న దేవుడు తీరుస్తాడు, ఆర్థిక అప్పులు కానీ లేకపోతే ఇతర కోర్టు సమస్యలు కానీ ఏమున్నా దేవుడు అన్నీ తీరుస్తాడు. అలాగనే ఇహమందును పరమందును కూడా దేవునికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఇక్కడి నుండే పరలోకను వెళ్ళాలన్నా ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ లేకుండా పరలోకానికి వెళ్ళలేము. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? దేవుని మందిరములోనికి ప్రతి ఒక్కరు కూడా రావాలి. వారు బాకాలోయలలో పడి వెలుసు దానిని ఏం చేస్తారంట? జలమయముగా దానిని ఆస్వాదిస్తారు. కనుక నువ్వు అలాంటి కష్టాలలో ఉన్న, బాధలలో ఉన్న నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు కొనసాగితే అది నీకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చేస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమె తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు చెప్పిన ప్రతి మాట ప్రభువా నా పిల్లలకి గొప్ప జ్ఞానమును ఇవ్వాలి. ఎందుకనంటే మేము ఆదివారం అంటే ఒక సెలవు దినముగా మేము భావించి ఆ సెలవు రోజున మేము ఏం చేస్తున్నామంటే మేము మా పనులకి ఇతర అవసరతలకి ఈ సమయాన్ని, ఈ రోజుని మేము వాడేసుకుంటున్నాం. అట్లా కాదు. 6 దినములు కష్టపడండి, 7వ దినము ప్రభు యొక్క దినము.
ఆ దినము మనం ఏం చేయాలంటే ప్రభుతో మనము గడపవలసి ఉంది. ప్రభు చేసిన ఉపకారం బట్టి దేవుణ్ణి స్తుతించవలసి ఉంది. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదములన్నిటిని బట్టి దేవునికి అర్పణలను అర్పించవలసి ఉన్నది. తిరిగి నా యొక్క విశ్వాసతను దేవుని మందిరములో నేను పరీక్ష చేసుకోవలసి ఉంది. ఆ దేవుడే నాకు ఎలాంటి ఈవులను ఇస్తాడో కూడా నేను పొందుకోవాల్సిన అవసరత కూడా నా మీద ఉంచబడింది. కనుక నేను ఆదివారమును ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దీన్ని నిర్లక్ష్యము చేయను. ఇది నాకు చాలా అవసరమైంది. ఇహమందును పరమందును కూడా నాకు 100 రెట్ల ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి మంచి మందిరము కనుక ఈ మందిరాన్ని ప్రభువా నేను చక్కగా ప్రేమిస్తాను. ఈ ఆరాధన క్రమములోనైనా నేను తప్పకుండా నేను దేవునితోనే ఉంటాను అన్నటువంటి ఒక నిశ్చయతతో ప్రభువా మేమందరం ఉండటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.